ఎందుకంటే ఆయన ఒకప్పటి పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేస్తూ ఆయన మరి పవన్ కళ్యాణ్ గారికి ఆ ఎమ్మెల్యే టికెట్ని త్యాగం చేశారు, ఒప్పుకుందాం. అలాగే రేపటి రోజున ఇంకా ఏదైనా మంచి పదవి ఇవ్వడం కోసమే నాగేంద్రబాబు గారికి ఇస్తున్నారు అనుకోవచ్చుగా. ఓకే, వర్మ గారికి మంచి పదవి అంటే సైజ్ చేయాలంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రేపు రాజ్యసభకి ఏమైనా పంపించే అవకాశం ఉందంటారా? రాజ్యసభకైనా పంపించవచ్చు, లేకపోతే ఎంపీనైనా చేయొచ్చు. ఒకప్పుడు ఎమ్మెల్యే ఆయన, రేపటి రోజున ఎంపీని చేయొచ్చు. ఎందుకంటే ఆయనకి అంతో ఇంతో రాజకీయ అనుభవం ఉంది. టీడీపీలో మంచి నాయకులు, పిఠాపురం నియోజకవర్గంలో ఆయన చాలా వరకు సేవ చేశారు, చాలా వరకు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. దాని మీద ఏంటంటే ఇంకా మంచి పదవే వస్తుంది. ఓకే, ఇప్పుడు చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు, తన పార్టీ నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతలు, వీటన్నిటిని చూసి ఎలా వర్ణిస్తారు? ఆయన ఏమి చిన్నపిల్లాడైతే కాదు. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు అయితే చిన్నబ్బాయి అయితే కాదు. దగ్గర 47 రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఎవరికి ఎక్కడ ఏం పదవి ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ చేతి కింద పెట్టుకోవాలో, ఎవరిని కుడిభుజంగా పెట్టుకోవాలో ఆయనకు తెలియదా? తెలుసు కదా. తెలిసినప్పుడు ఏంటంటే ఆయన ఇస్తారు. ఇచ్చేంత వరకు కొంచెం కంగారు పడకుండా, కొంచెం ఓపికతో వేచి ఉంటే మంచి రాజకీయ నాయకులకి, ఇంతకు ముందర చేసినటువంటి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సేవ చేసినటువంటి రాజకీయ నాయకులకి మంచి పదవులే ఇస్తారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తానని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, చంద్రబాబు కూడా చెప్పారు. ఆయన వాడుకుని వదిలేస్తారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి ట్రోల్ చేసే పని తప్పితే ఇంకేమన్నా పని ఉందా? వేరే పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళ గురించి ట్రోల్ చేశారు, ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ట్రోల్ చేస్తున్నారు. ఇంక ట్రోల్ చేసే పని తప్పితే వాళ్ళకి ఇంకేం పని లేదు. ఎదుటి వ్యక్తుల మీద తినే అన్నంలో మట్టి వేయటమా, లేకపోతే వెళ్తున్న దారిలో ముళ్ళు వేయటమా, రాళ్ళు వేయటమా, లేకపోతే సీసా బెంకులు పగలగొట్టి వేయటమా, లేకపోతే ఇంకేదైనా చేయటమా అనేది తప్పితే వేరే పనేమీ లేదు వాళ్ళకి. వైసీపీ నేతలకు మాత్రం పనేమీ లేదు మెయిన్. అందుకనే వీళ్ళు ఏంటంటే అనుభవజ్ఞులైన వాళ్ళ మీదే ఎక్కువ శాతం ఇది పడతారు. కానీ ఇప్పుడు పైకి ఎక్కుతున్నాడు వాడు, కాళ్ళు పట్టుకొని కిందకు లాగుతాం, వాడు ఎక్కడ ఎదిగిపోతాడని భయం. కానీ ఇక్కడ ఎదిగిపోవడానికి మన చంద్రబాబు నాయుడు గారు ఎదగలేని వ్యక్తి కాదు, ఎదగటం తెలియని వ్యక్తి కాదు, ఆల్రెడీ ఒదిగి ఉన్న వ్యక్తి. వర్మ ఎన్ని రోజులు ఓపికగా ఉంటారు, ఎన్ని రోజులు ఓపికగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఆయనకి పదవి వెంటగట్టేంత వరకు ఉంటారు. మంచి పదవి పట్టం కట్టేంత వరకు కూడా వర్మ గారు ఉంటారు, ఉండాలి కూడా. ఒకవేళ వర్మ గారిని పట్టించుకోకుండా ఉంటే ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? పట్టించుకోకుండా అంటూ ఉండరు. ఎందుకనంటే అతనేం కొత్త వ్యక్తి కాదు. ఇప్పుడు రాజకీయాలకి కొత్త నాగేంద్రబాబు గారు, అవునా? అలాగే ఇప్పుడు వర్మ గారు కొత్త వ్యక్తి అయితే కాదు కనుక అలా ఏమీ పట్టించుకోకుండా ఏమి ఉండరు. పట్టించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటారు. కొంచెం ఆయన గురించి ఒక మాట కానీ ఒక ట్వీట్ కానీ ఏది చేయలేదు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. గులకరాల డబ్బా కొట్టుకుంటేనే స్పందించినట్ట, మాట్లాడినట్ల వాళ్ళకి. అప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే టికెట్ని త్యాగం చేశారు వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి. ఆయన గుండెల్లో ఏముందో, పవన్ కళ్యాణ్ గారి గుండెల్లో, పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఏముందో, ఆయన మైండ్లో ఏముందో ఎవరికి తెలుసు? ఆయన తర్వాత ఇంకేమిద్దాం అనుకుంటున్నారు ఎవరికి తెలుసు? తెలియదు కదా.